హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో టైలర్స్ దగ్గర ఉండవలసిన కొన్ని ఇంపార్టెంట్ వస్తువుల గురించి అయితే ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు కంపల్సరీ యూస్ అవుతుందని అనుకుంటున్నాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే మనకు మెయిన్ ఉండాల్సింది సీజర్ అండి. మనము బ్లౌజులు కట్ చేసుకోవాలి అంటే సీజర్ అనేది షార్ప్గా ఉంటేనే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోగలుగుతాము. అనేది మనకి షార్ప్గా లేకపోతే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనకి చేతులు కూడా పెయిన్ వస్తుందండి. చూడండి, ఇక్కడ కూడా ఇలా కాయిల్ లాగా అయిపోతుందండి. సీజర్ అనేది షార్ప్గా లేనప్పుడు మనం బలంగా ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకి పెయిన్ వస్తుంది ఫింగర్స్ దగ్గర. నేనైతే ఫ్లెక్స్ అండ్ సీజర్స్ అయితే వాడతానండి. ఇవి చాలా బాగుంటాయి. షార్ప్గా ఉంటే ఒకేసారి 6 బ్లౌజుల వరకు కూడా వేసి కట్ చేసుకున్నా కూడా కట్ అయ్యేంత షార్ప్గా ఉంటాయండి సీజర్స్ అయితే. ఇది నాది ఓల్డ్ సీజరు. ఇది మిషన్ పైన యూస్ చేసుకుంటాను థ్రెడ్ కటింగ్స్కి, అలాగే ఎక్స్ట్రా పీస్ కటింగ్స్కి అయితే యూస్ చేసుకుంటాను. ఇది రీసెంట్గా తీసుకున్నానండి, కొత్త కత్తెర. దీని ఓన్లీ కటింగ్స్కి మాత్రం యూస్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చి మనకి మెయిన్ కావాల్సింది టేప్ అండి. ఈ టేపు మనకి కంపల్సరీ టైలరింగ్కి యూస్ చేసే వాళ్ళ దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర కంపల్సరీగా ఉండాల్సిన వస్తువు టేపు. టేప్ అనేది ఒకటి స్పేర్గా ఎక్స్ట్రాగా తీసి పెట్టుకోండి. ఒక్కొక్కసారి మనకి టేప్ అనేది కనిపించకుండా ఉన్నప్పుడు ఎక్స్ట్రాగా ఉంటే యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి స్కేల్స్. ఈ స్కేల్స్ వచ్చి ఎల్ స్కేల్ అండి. ఇది నార్మల్గా మనము ఎడ్జ్లో క్రాస్ ఏదన్నా ఉంటే కట్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. ఈ ఎల్ స్కేల్స్ కూడా మనకి డిఫరెంట్ సైజెస్లో దొరుకుతున్నాయి. మనకు కావాల్సిన సైజు మనకు దొరికిన దాన్ని బట్టి యూస్ చేసుకోండి. ఇది నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నానండి. ఇవి పొడవు స్కేల్స్ అండి. ఇవి కూడా మనకి స్ట్రైట్గా చేసుకోవడానికి, మార్కింగ్ చేసుకోవడానికి ఈ స్కేల్స్ కూడా యూస్ అవుతాయి. ఇదైతే కర్వ్ స్కేల్ అండి. మనకి చంక రౌండ్ తీసుకోవాలి అన్నా, ఫ్రిన్స్ కట్ షేప్ తీసుకోవాలి అన్నా, దేనికైనా సరే మనం కర్వ్ ఎక్కడన్నా తిప్పుకోవాలి, నెక్ షేప్ అనేది రౌండ్ నెక్ కానీ మనకి డైమండ్ నెక్ అలాంటి కట్ చేసుకోవాలి అన్నప్పుడు కింద వైపు రౌండ్ అనేది కరెక్ట్గా రావడానికి ఈ కర్వ్ స్కేల్ బాగా యూస్ అవుతుంది. దీన్ని కర్వ్ స్కేల్ అంటారు, లేకపోతే ఫ్రెంచ్ స్కేల్ అని కూడా అంటారండి. నెక్స్ట్ వచ్చి ఇది మార్కర్ వీల్ అండి. మనము బ్లౌజ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు పై వైపున మార్కింగ్ చేసుకున్న మార్కింగు కింది వైపుకి కనిపించేలాగా దీంతో ఇలా ప్రెస్ చేసి నొక్కినట్లయితే మనకి ఆ మార్కింగ్ అనేది కింది వైపు కూడా పడుతుంది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ వస్తువేనండి. నెక్స్ట్ వచ్చి ఇది లూఫ్ టర్నర్ అండి. మనము డోరీస్ని ఈ యొక్క టూల్ ఉన్నట్లయితే మనము డోరీస్ని చాలా సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కుట్టుకొని రివర్స్ అనేది చేసుకోవచ్చు. ఈ లూఫ్ టర్నర్ కూడా టైలర్స్కి చాలా బాగా యూస్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చి మార్కర్స్, పెన్స్. ఇవి కూడా మనము క్యాన్వాస్ పైన మార్కింగ్ చేసుకోవాల్సినప్పుడు మార్కర్స్, పెన్స్, పెన్సిల్స్ అనేటివి కూడా మనకి బాగా యూస్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి ఫెవిక్విక్. ఈ గమ్ వచ్చి మనము ఎప్పుడైనా లైనింగ్ బ్లౌజులు కొన్ని జారిపోయేలాగా ఉంటాయి కదండి, అలాంటి బ్లౌజులకి ఈ గమ్ని అప్లై చేసి మనం లైనింగ్ని, మెయిన్ పీస్ని జాయిన్ చేసుకొని మనం డైరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. మిషన్ పైన జాయిన్ చేయాలంటే కొన్ని క్లాత్లు అనేది జారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ గ్లూ పెట్టి మనం స్టిక్ చేసుకున్నట్లయితే క్లాత్ అనేది జరిగిపోకుండా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఈ పిన్స్ అండి. ఈ పిన్స్ కూడా మనము ఏదైనా నెక్ షేప్స్ కుట్టాలి అన్నా, లేకపోతే లైనింగ్ని, మెయిన్ పీస్ని జాయిన్ చేయాలి అన్నా కదలకుండా ఉండడానికి ఈ పిన్స్ అనేటివి పెట్టి సెక్యూర్ చేసుకొని చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నాకు దగ్గరలో ఉన్న టైలరింగ్ మెటీరియల్ షాప్లోనే తీసుకున్నాను. ఇవి నీడిల్స్ అండి. మనం ఏ మిషన్ అయినా యూస్ చేయనండి, జాక్ మిషన్ కావచ్చు, ఉషా మిషన్ కావచ్చు, ఏ మిషన్ అయినా సరే నీడిల్స్ అనేది మన దగ్గర ఎప్పుడు కూడా స్పేర్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒకే రోజులో 2-3 నీడిల్సే కాదు 5-6 నీడిల్స్ విరిగిపోయే సిచ్యువేషన్స్ కూడా మనకు వస్తాయి. అలాంటప్పుడు మన దగ్గర కంపల్సరీ నీడిల్స్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అవి మిషన్ నీడిల్స్ అయినా సరే, హెమ్మింగ్ నీడిల్స్ అయినా సరే మనం స్పేర్ పెట్టుకుంటే మంచిది. ఇవి వచ్చి సీమ్ రిప్పర్స్ అండి. మనము
బ్లౌజ్కి కుట్లు ఇప్పాలి అనుకున్నప్పుడు ఇవి బాగా యూస్ అవుతాయి. దీన్ని ఎలా యూస్ చేసి మనము స్టిచ్చెస్ అనేది ఇప్పుకోవాలి అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చెప్పున్నాను. ఇంకా క్లియర్గా కావాలి అంటే ఎవరన్నా కమెంట్ చేయండి. దీన్ని ఎలా యూస్ చేయాలో కూడా నేను చెప్తాను. దీన్ని యూస్ చేసేటప్పుడు మనము ఈ షార్ప్గా ఉండేది కింది వైపుకి పెట్టి మనము కుట్లు అనేది విప్పినట్లయితే క్లాత్ అనేది కట్ అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ మనకి రెడ్ కలర్లో బాల్ లాగా ఉంది కదా, దీన్ని ఇలా క్లాత్ కిందికి పెట్టి కుట్లు అనేది విప్పుకుంటే క్లాత్ అనేది కట్ అవ్వకుండా నీట్గా వస్తుందండి. ఇవి కూడా మనకి టైలరింగ్ మెటీరియల్ షాప్లో ఉంటాయి. మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా సీమ్ రిప్పర్స్ అని సెర్చ్ చేయండి. నెక్స్ట్ వచ్చి మనము ఇది నాకు ఆర్యా వర్క్ నీడిల్ అండి. నేను దీన్ని ఆర్యా వర్క్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ముక్కు లాగుంటుంది, ఇలా ఫ్లిప్ చేసేదానికి థ్రెడ్ అనేది అది ముక్కు అనేది ఇక్కడ షార్ప్గా ఉంటుంది, అది ఇరిగిపోయిందండి. ఆ నీడిల్ని నేను ఇలా పెట్టుకున్నాను, ఎందుకంటే మనం ఎప్పుడన్నా స్టిచ్చెస్ విప్పుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుందండి. నార్మల్ పిన్స్తో అలాగే హెమ్మింగ్ నీడిల్తో అలాంటప్పుడు ఇప్పినట్లయితే ఆ నీడిల్ అనేది ఇరిగిపోవడం కానీ వంగిపోవడం కానీ జరుగుతుంది. అలాంటప్పుడు ఈ నీడిల్ అనేది నాకు బాగా యూస్ అవుతుందండి. మెయిన్ ఇంపార్టెంట్ మార్కర్స్. నేను మార్కింగ్కి చాక్ పీస్లు, క్రేయాన్స్ ఏది దొరికితే వాటితోనే మార్కింగ్ అనేది చేసుకుంటానండి. నాకు డీస్ ముక్కలు అనేది అంత సెట్ అవ్వలేదు, ఎందుకంటే అవి మనం వాడేటప్పుడు ఊరికే విరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడైతే కొత్తగా చాలా యూస్ చేస్తున్నారు. నేనైతే స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఈ చాక్ పీస్లు, క్రేయాన్స్ నాకు బ్లౌజ్ పీస్ కలర్స్ని బట్టి వీటినే యూస్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే మనకి వైట్ పెన్సిల్స్ వస్తున్నాయి, గ్లాస్ పెన్సిల్స్, అప్సరా గ్లాస్ పెన్సిల్స్ అనేసి వస్తున్నాయి. వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. వాటిని యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఏదన్నా కాటన్ బ్లౌజ్ పైన దాన్ని మార్కింగ్ వేసినప్పుడు అది అట్లే ఉంటుందండి, మార్కింగ్ అనేది పోదు. అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనం రైట్ సైడ్ మార్కింగ్ చేసుకున్నట్లయితే ఆ మార్కింగ్ అనేది అలాగే ఉండి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. నేను ఎక్కువ చాక్ పీస్లే యూస్ చేస్తానండి. కొంతమంది అంటారు చాక్ పీస్ యూస్ చేస్తే లైన్ అనేది మనకి బ్రాడ్గా వస్తుంది అని. ఏమో నాకైతే ఈ చాక్ పీస్ల వల్ల ప్రాబ్లం ఏం రాలేదు. నేను ఎప్పటి నుంచో చాక్ పీస్లే యూస్ చేస్తున్నానండి. నెక్స్ట్ పైపింగ్ థ్రెడ్ నేను వాడేదైతే 12వ నెంబర్ థ్రెడ్ అండి. ఈ పైపింగ్ థ్రెడ్ యూస్ చేస్తే పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుంది. మనము డబుల్ పాదం యూస్ చేసుకొని కూడా పైపింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి సింగిల్ పాదంతో పని లేకుండా పైపింగ్ చేసుకోవాలి అంటే 12వ నెంబర్ పైపింగ్ థ్రెడ్ అనేది కంపల్సరీ తీసుకోండి. మనకి క్వాలిటీ కూడా బాగుంటుందండి. నేను యూస్ చేసే బ్రాండ్ అయితే ఇదే. నెక్స్ట్ లేసులు అండి. ఈ లేసులు అనేది నేను గోల్డ్, కాపరు, సిల్వరు ఎక్కువ యూస్ చేస్తాను. మామూలుగా వేరే కలర్స్ కూడా ఉంటాయి కదా, అవి అంతగా ఎక్కువ యూస్ చేయను. గోల్డ్, కాపర్ షేడ్లో అలాగే సిల్వర్ షేడ్, ఈ 3 షేడ్స్ ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాను. వీటినే ఎక్కువగా యూస్ చేసుకొని బ్లౌజులు అనేది స్టిచ్ చేస్తుంటానండి. డోరీ థ్రెడ్ కూడా అంతేనండి. గోల్డ్ కలరు, సిల్వర్ కలరు అలాంటివి అయితే తెచ్చుకుంటాను ఎక్కువ. అన్ని కలర్స్ తెచ్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది. మనకి గోల్డ్, సిల్వర్ అనేది ఏ శారీకైనా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ 2 కలర్స్ని యూజ్ చేసుకొని చాలా ఈజీగా బ్లౌజ్ డిజైన్స్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి బీడ్స్ అండి. మనం ఏదన్నా మొగ్గల డిజైన్ ఏదన్నా స్టిచ్ చేసినప్పుడు మనకి బీడ్స్ గోల్డ్ కలరు, ఇలా వైట్ కలరు, ఇలా కలర్స్లో కూడా ఉంటాయండి. మనకి దొరికే దాన్ని బట్టి మనకి ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్స్ అనేది తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి పేపర్ క్యాన్వాస్ అండి. ఇది మనకి ఒకసారిగా ఒక్కొక్క మీటర్ తీసుకోవడం కన్నా ఒకసారిగా ఒక 10 మీటర్లు అలా తీసుకుంటే మనకి తక్కువ ప్రైస్కే వస్తుంది. మనం ఏదన్నా కట్ వర్క్ డిజైన్స్ అలాంటివి చేయాలి అంటే కంపల్సరీ మనము పేపర్ క్యాన్వాస్ యూస్ చేసి డిజైన్ చేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. క్లాత్ కూడా స్టిఫ్గా ఉన్నట్టు ఉంటుంది. మనం డిజైన్ నెక్స్ట్ ఏవి కుట్టాలి అన్నా పేపర్ క్యాన్వాస్ అనేది కంపల్సరీ మనకి కావాలి. ఇవి కాకుండా మనకి బాబిన్స్ అలాగే బాబిన్ కేస్ అనేది ఎప్పుడు కూడా ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఈ బాబిన్ కేసు ఒక్కొక్కసారి మనకి ఇక్కడ స్క్రూ అనేది లూజ్ అయిపోతుందండి. ఈ స్క్రూ లూజ్ అయిపోయినప్పుడు ఏంటంటే మనకి థ్రెడ్ అనేది లూజ్గా వస్తుంది, మన కుట్టు లూజ్గా వస్తుంటుంది. ఒక్కొక్కసారి ఇక్కడ స్క్రూ అనేది లూజ్ అయిపోయినప్పుడు ఈ స్క్రూని టైట్ చేసుకుంటే కరెక్ట్ అవుతుంది. మరీ ఎక్కువ లూజ్ అయిపోతే మనం ఈ స్క్రూని ఎంత టైట్ చేసినా స్క్రూ అనేది టైట్ అవ్వదు. అలాంటప్పుడు కంపల్సరీ మన దగ్గర బాబిన్ కేస్ అనేది ఒకటి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. బాబిన్స్ కూడా మనకు వీలైనన్ని ఎక్కువ బాబిన్స్ అయితే పెట్టుకోవాలి. నా దగ్గర ఒక 10 బాబిన్స్ వరకు ఉన్నాయండి. ఏ మిషన్ యూజ్ చేస్తున్నా ఆ మిషన్కి సంబంధించిన బాబిన్ కేస్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. నీడిల్స్ కూడా కంపల్సరీ మన దగ్గర ఎక్స్ట్రా అనేది ఉండాలి.
నేను యూస్ చేస్తున్న టైలరింగ్ మెటీరియల్స్ అయితే ఇవేనండి. నేను ఎక్కువగా కటింగ్ చేసుకోవడానికి యూస్ చేసేది చాక్ పీసు, కత్తిర, అలాగే టేపు. ఈ నార్మల్ బ్లౌజులు, ప్లెయిన్ బ్లౌజులు కానీ, లైనింగ్ బ్లౌజులు కానీ, పైపింగ్ బ్లౌజులు కానీ ఏవి కట్ చేయాలి, ఏవి స్టిచ్ చేయాలి అన్నా ఈ మూడిటితోనే బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. కొన్ని డిజైన్ నెక్స్కి, అలాగే ఏదన్నా కరువుస్ అవి తీసుకోవాలి అన్నప్పుడు మాత్రమే ఈ కరువు స్కేల్ అయినా, మార్కర్ వీల్ అయినా, ఈ స్కేల్స్ అయినా యూజ్ చేస్తాను. నార్మల్గా నేను ఎక్కువ యూజ్ చేసేది కటింగ్కి ఈ 3 వస్తువులతోనే నేను ఇన్ని రోజులుగా కూడా కటింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నానండి. ఇవన్నీ ఇంకా డిజైన్స్ కుట్టినప్పుడు కంపల్సరీ ఇవి అవసరం అవుతాయి. నార్మల్గా కటింగ్ చేసుకోవడానికైతే ఈ మూడింటిని యూస్ చేసుకొని కటింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. ఈ స్కేల్స్ అన్నీ మన దగ్గర కంపల్సరీ ఉండాలా అంటే కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు క్లాత్ అనేది క్రాస్గా ఉన్నప్పుడు మనం అట్టే కట్ చేసినట్లయితే మనకి కరెక్ట్గా రాదండి. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వేసుకున్నప్పుడు క్రాస్గా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బిగినింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వస్తువులను కూడా యూస్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోండి. ఇంక ముందు వచ్చే వీడియోల్లో మంచి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చేయాలి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.